యూత్ ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. మనతో పాటు అజయ్ బ్రదర్ ఉన్నారు. సో అతన్ని అడిగి తీసుకుందాం. అన్న, ఇక్కడ నీట్ పేపర్ లీకేజ్ గురించి అంటే ధర్మేంద్ర ప్రధాని రిజైన్ చేస్తే నెక్స్ట్ ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలని మీరు కోరుకుంటారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతారంటే నేను నమ్మను భయ. అది ఆయన కాదు ఇంకొకటి వచ్చినా సరే అదే పేపర్ లీకల్ కొనసాగుతున్నాయంటే ఎప్పటి వరకు అంటే ఎడ్యుకేషన్ బిజినెస్గా ఉన్నంత వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ని బిజినెస్గా చేసి ఎడ్యుకేషన్ ఒక కమోడిటీగా చూడకుండా దాన్ని అమ్మకుండా దాన్ని కంప్లీట్ ఫ్రీ చేయాలి ఇండియాలో ఎడ్యుకేషన్ని. అప్పుడు ఇవన్నీ జరగవు. ఎడ్యుకేషన్ ఇప్పుడు అసలు పేపర్ లీక్లు ఎందుకైతే ఉన్నాయి? ఇన్స్టిట్యూట్స్ పేపర్స్ని కొంటున్నాయి, ఎగ్జామ్ పేపర్స్ని. అవి ఎందుకు కొంటున్నాయి? వాళ్ళకి ర్యాంకులు కావాలి. ర్యాంకులు వస్తే వాళ్ళు పోస్టర్లు వేసుకొని వాళ్ళకి అడ్మిషన్స్ పెంచుకుంటారు. కోచింగ్లకి డబ్బులేమో 2 లక్షలు 3 లక్షలు అట్లా పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సినంత బిజినెస్. సో ఇప్పుడు ఏం జరిగితే ఇవన్నీ ఆగుతాయి? మినిస్టర్ మారితే కాదు, మినిస్టర్ ఇప్పుడు రిజైన్ చేయాలని కోరుకుంటుంది. ఎందుకంటే మినిస్టర్ గురించి అకౌంటబిలిటీ అడుగుతున్నాం మనం. ఓకే, అందుకని కోరుతున్నాం, అంతేగాని ఇంక దేని గురించి కాదు. బట్ ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే వీ నీడ్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ ఇన్ ఎవ్రీ కంట్రీ, లైక్ ఇన్ అవర్ కంట్రీ ఎస్పెషల్లీ. ఇట్ షుడెంట్ బి సెల్ యాజ్ కమోడిటీ. ఓకేనా? మనకి ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అయిపోవాలి. ఎడ్యుకేషన్ గవర్నమెంటే చూసుకోవాలి మొత్తం అందరికీ. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కాలేజ్ కావాలి, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చూసుకోవాలి. దేన్ని ఈ పేపర్ లీక్లేమో. మరి ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఈ పోరాటం ఈ విధంగానే ఎన్ని రోజులని కొనసాగిస్తారు? ఎన్ని రోజులు కొనసాగిస్తారో మనకు తెలియదు. ఎందుకంటే ఈ దేశంలో ప్రతిరోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటుంది. ప్రతిరోజు జరిగే ఇన్సిడెంట్ కోసం ప్రతిరోజు పోరాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి అపోజిషన్ సరిగ్గా లేదు. ఈ ప్రభుత్వాన్ని, ఆ బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా సరిగ్గా లేదు కాబట్టి, ఇద్దరు సరిగ్గా లేరు కాబట్టి మనుషులే ముందరకు వచ్చేసి అన్ని పక్కన పెట్టి వాళ్ళు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది ప్రతిరోజు. అందుకని ఇదొక్కటే కాదు, ఈ ఇష్యూ అయిపోయినా సరే ఇంకొక ఇష్యూ జరుగుతుంది. ఈ ఇష్యూ ఇప్పుడు కొనసాగకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది సాల్వ్ అయ్యే వరకు. ఎందుకంటే అది జరగాలి. ఇది జరుగుతుందా లేదని నేను గ్యారంటీ చేయలేను, బట్ జరగాలి. అంటే ఇప్పుడు బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ హిందూస్ అంటారు, యాంటీ నేషనల్స్ అంటారు, ఉగ్ర లింకులు ఉన్నాయంటారు, పాకిస్తాన్కి వీళ్ళకి సంబంధం ఉందంటారు. సో వాటిపైన మీ కామెంట్స్ ఏంటి? ఏముంది బాయ్, వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఏముంది చెప్పు. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళదే. ఆయన ఎవరైతే అట్లా మాట్లాడతారో ఎక్కువ అదే స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దీంట్లో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు? డేటా తీసుకుంటే 75 నుంచి 80% వరకు హిందువులు ఉంటారు కదా. అప్పుడు వీళ్ళంతా యాంటీ హిందువులా, వీళ్ళంతా యాంటీ నేషనల్స్? అంటే పోర్ట్రేట్ బయట అట్లనే జరుగుతుంది, చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డివైడ్ అండ్ పాలిటిక్స్. హేట్ చేయాలి, ఒకరినొకరు హేట్ చేసుకుంటూ ఉంటేనే వాళ్ళకి నడుస్తుంది, వాళ్ళకి ఓట్ బ్యాంక్ వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అందరి ప్రజల్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూస్ని, ఈ హిందూ పార్టీ అనుకుంటున్న హిందుత్వ పార్టీ మొత్తాన్ని గొర్రెలు చేస్తుంది. అంటే బీజేపీ పార్టీ గొర్రెల్ని చేస్తుంది, బీజేపీ పార్టీ హిందువులనే గొర్రెల్ని చేస్తుంది. లిటరల్లీ మిమ్మల్ని కాపాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళకే బొక్క పెడుతుంది మొత్తం అంతా. నిన్న జంతర్ మంతర్లో కూడా అభిజిత్ దీప్కే పైన ఇంకో అనేది దాడి చేసినారు. సో వీళ్ళు చేస్తున్న ఈ నిరాహార దీక్షలకు కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అంతా ఫేక్గా చేస్తున్నారు, సాటుగా వాళ్ళు తింటున్నారు అని కూడా అంటున్నారు. మరి దాని విషయంలో ఏం మాట్లాడుతున్నారు? ఫేక్గా సాటుగా తింటున్నారా లేదని అక్కడ అర్థమవుతుంది కదా మనకి. గవర్నమెంట్ కొన్ని మీడియా సంస్థలు అయితే చూపించారు, మీరు కూడా చూసారు. ఇప్పుడు ప్రోపగండా మొత్తం జరుగుతూనే ఉంది, అది ఒక దగ్గర కాదు. ఇప్పుడు ప్రోపగండా అన్నిటి దగ్గర జరుగుతుంది. అది మనం ఏది నమ్మాలి నమ్మకూడదని ఫ్యాక్చువల్గా గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకొని ఆర్టికల్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చెప్పిన నమ్మకుండా ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ నమ్మకుండా గూగుల్లో చూసుకుంటే అర్థమైపోతుంది, అంత అవసరం లేదు. స్టూడెంట్స్ చెప్పాలనుకుంటే ఏం చెప్తారా అన్న? మరి ఏం లేదు, మనం వాయిస్ రేస్ చేయాలి, మన గురించి మనమే మాట్లాడుకోవాలి, మన స్టాండ్ మనమే తీసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడరు, అది ఎవరేమైనా సరే. అందుకని చెప్పేసి అందరూ వాయిస్ రైస్ చేయండి, అందరూ బయటకు రండి, అందరూ క్వశ్చన్ చేయండి. నో మ్యాటర్ విచ్ పార్టీ హెస్ ఇట్. తెలంగాణలో అయితే కాంగ్రెస్ని చేయండి, కర్ణాటకలో అయితే కాంగ్రెస్ని చేయండి, ఏపీలో అయితే టీడీపీని చేయండి. మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చింది, ఆ పార్టీని కూడా క్వశ్చన్ చేయండి. ప్రతి పార్టీని మనం క్వశ్చన్ చేస్తూనే ఉండాలి. సో సోషల్ మీడియాలో మీరు మాట్లాడే మాటలు కూడా చాలా మందిని మంచిగానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మీకు యాంటీగా కొన్ని ఛానల్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నట్టు మాకు తెలిసింది. సో వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం లేదు బ్రో, వాళ్ళని నేను బ్లాక్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బ్లాక్ చేయడానికి రీజన్ ఏంది భయ్యా? అంటే భయపడి బ్లాక్ చేసిండు అని అంటున్నారు. భయపడి నిజంగా బ్లాక్ చేసినావా? నేను కూడా చూసిన. నేను లిటరల్లీ ఇక్కడికి రమ్మని చెప్పి కూడా పబ్లిక్గా వీడియో పెట్టా. ఎవరైనా వచ్చి మాట్లాడే పని అయితే డైరెక్ట్గా మనం మాట్లాడుకుందామని, అవన్నీ ప్రాబ్లం కాదు. వాళ్ళు ఎప్పుడు రాలేదు, పబ్లిక్గా వీడియో పెట్టాను నేను. ఇది ఓపెన్ ప్రొటెస్ట్ కదా బ్రో, అందరూ రావచ్చు, అందరూ వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేయొచ్చు. ఓపెన్ ప్రొటెస్ట్ ఇది. వాళ్ళకి నేను ఎందుకు బ్లాక్ చేయాల్సిన కారణం ఏంటంటే వాళ్ళు కాపీరైట్ చేసి నా అకౌంట్ వీళ్ళు లేపేశారు బ్రో వీడియోస్. ఇప్పుడు మళ్ళీ కాపీరైట్ చేశారు, అకౌంట్ ఇంకొక వీడియో లేసింది అనుకో, అకౌంటే లేచిపోయింది అనుకో, నేను ఎక్కడికి పోవాలి? అందుకని నేను వాళ్ళు బ్లాక్ చేశా.
వాళ్ళకి నేను 8 నెలల ముందరే వాళ్ళందరినీ లైవ్లోకి రమ్మని చెప్పా, ఒకడు లైవ్లోకి రాలే. అంత ఓపెన్గా ఛాలెంజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు రాకుండా ఉంటే ఇంకా నేను వాళ్ళతో ఎంగేజ్ చేసి నాకేం అవసరం? అది అంటే మళ్ళీ వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్సెస్ అయిపోతుంది, వాళ్ళు చేసే ప్రోపగండా మరీ రాంగ్ అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడాల్సి వచ్చింది అంతే, అంతకుమించి ఏం లేదు. వాళ్ళ గురించి పట్టించుకోవడం వేస్ట్ ఫస్ట్. సో అయ్యా మీరు ఇట్లనే పోతే ఎక్కడి వరకు మీ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది బ్రో. అంటే మీరు చేస్తూనే ఉంటే కేసులు అయితే కేసులు పెడుతూనే ఉంటారు. సో ఫ్యూచర్లో ఈ కేసులు అనేది మీ జీవితం పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. జరగచ్చు, ఏమైనా చేయొచ్చు, గవర్నమెంట్ పరిస్థితి అట్లుంది. బట్ మనం ఈ కేసులు పడతాయి ఇవన్నీ పడతాయి అని సైలెంట్ అయిపోయామనుకో, మన జీవితాలే కదా బ్రో, మన పిల్లకాయల జీవితాలు, మన ఫ్రెండ్స్ జీవితాలు. ఇప్పుడు ఈ దేశంలో మనం ఉన్నామంటే మనం మాట్లాడాలి అంతే. ఇంకో గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు. సో ఈ అంటే బీజేపీ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలకి స్టూడెంట్స్ అయితే గట్టిగానే కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఒకవేళ బీజేపీ నుంచి ఏ గవర్నమెంట్ని స్టూడెంట్స్ ఫామ్ చేయాలనుకుంటున్నారు? స్టూడెంట్స్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటారు అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద ఉంటుంది. మీ ఒపీనియన్? ఇప్పుడు నా ఒపీనియన్ కూడా నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్. నేను నీ కెమెరా ముందర చెప్పాను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి, అది నా ఇండివిజువాలిటీ. నేను నీకు చెప్పాల్సిన అవసరం నాకేముంది? నేను ఎవరికైనా ఓటేస్తా. బట్ నేను ఓటేసినాక ఆ పార్టీని అకౌంటబిలిటీ చేస్తున్నానా, ఆ పార్టీని క్వశ్చన్ చేస్తున్నానా లేదనేది ఇంపార్టెంట్. నేను ఓటేసా, నేను లాస్ట్ టైం ఓటేసిన వాళ్ళు నేను చెప్తా. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఓటేసింది టీడీపీకి, జనసేనకి, ఆంధ్రాలో నుంచి. నేను ఇప్పుడు అదే పార్టీని క్వశ్చన్ చేస్తున్నా. నేను ఏ పార్టీకి ఓటేసినా క్వశ్చన్ చేస్తా, నేను పార్టీకి ఓటేయకపోయినా క్వశ్చన్ చేస్తా. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ, నాకు రైట్ ఉంది క్వశ్చన్ చేయడానికి. నాకు ఈ సామున్నాడా ఇక్కడ ఆయన, ఈయన నాకు రైట్స్ ఇచ్చాడు, నేను మాట్లాడతా.